సునాదస్వరము జూన్ 4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మరి ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారని బయలుపరుస్తున్నాడు. మరి మనము జయం పొందడానికి కారణం మనలో ఉన్న దేవుని బట్టి, ఆయన శక్తిని బట్టి మనం ప్రతి పరిస్థితిని జయిస్తామని బయలుపరుస్తున్నాడు. మరి లోకం వైపు చూసినప్పుడు, పరిస్థితిని వైపు చూసినప్పుడు కృంగిపోతాం. ఆ సమస్యలను చూసినప్పుడు అధైర్యం కలుగుతుంది. అయితే ఎప్పుడైతే మనము దేవుని వైపు, మనలో ఉన్న ఆయనను చూస్తామో అప్పుడు ప్రతి విషయంలో జయం పొందుతాం. మరి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చదివినప్పుడు దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ప్రజలందరూ కూడా గొల్యాతు ముందు నిలబడలేక పారిపోతున్నారు. కానీ దావీదు మట్టుకు, నేను కత్తి చేత ఈట చేత రాలేదు, యెహోవా పేరట నీ మీదికి వచ్చి ఉన్నాను, యుద్ధం యెహోవాదని చెప్పి మరి ఒక రాయితో ఆయన గొల్యాతు పైన జయం పొందాడు. మరి దావీదు గొల్యాతు వైపు, చుట్టూన్న పరిస్థితి వైపు చూడలేదు, కానీ ఆయన దేవుని వైపు, ఆయన నామం వైపు చూసి అంత గొప్ప జయాన్ని పొందుకున్నాడు. అలాగే మనము లోకం వైపు, పరిస్థితుల వైపు చూస్తే అధైర్యపడతాం, కానీ మనలో ఉన్న మన ప్రభు వైపు, ఆయన నామం వైపు చూసినప్పుడు మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుకుంటాం. మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలో పేతురు చెప్పాడు, వెండి బంగారం నా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామంలో నడవమని చెప్పాడు. మరి అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటి వ్యక్తి పేతురు వాళ్ళ వైపు చూస్తూ ఆశతో కనిపెడుతున్నాడు. అయితే పేతురు, నాకు కలిగిందే నీకు ఇస్తున్నానని చెప్పాడు. మరి పేతురు చుట్టూన్న సమస్య వైపు చూడలేదు, కానీ తను కలిగి ఉన్న ప్రభు నామాన్ని బట్టి అక్కడ గొప్ప స్వస్థతను, విడుదలను కలగచేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, చుట్టూన్న సమస్యల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు చూస్తే మనం కృంగిపోతాం, కానీ మనలో ఉన్న ప్రభు వైపు చూసినప్పుడు మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతాం. కాబట్టి విశ్వాసంతో మనలో ఉన్న ప్రభు అన్నిటికంటే గొప్పవాడు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన ఆయన నామంను బట్టి అన్నిట్లో విజయాన్ని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు అన్ని నామముల కంటే గొప్ప నామమైనందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ ద్వారా అందరూ అత్యధిక విజయాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.